చావా సినిమా సంచలన హిట్ అయి ఇప్పటికే 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటి 400 కోట్ల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక కీలకమైన పరిణామంతో దర్శకుడు క్షమాపణ చెప్పినటువంటి అంశం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో తాజాగా గానోజీ కన్హోజీ షిర్కే వారసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వారసత్వానికి అంటే తమ పూర్వీకులకు సంబంధించి తప్పుడుగా ప్రచారం చేశారు. తక్షణం దాన్ని సినిమాలోంచి తీసేయాలి, లేకపోతే న్యాయ పోరాటానికి దిగుతాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామంటూ లక్ష్మణ్కి నోటీసులు పంపించారు. దీని మీద స్పందించిన ఆయన వాళ్ళ కుటుంబీకులు ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు. గానోజీ కన్హోజీని తప్పుగా చూపించే ఉద్దేశం తనకేమాత్రం లేదని, అందుకే వాళ్ళకి సంబంధించిన వివరాలు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే విషయాలు సినిమాలో తాను ఎక్కడా చూపించలేదని చెప్పుకొచ్చారు. ఇది తాజాగా వస్తున్నటువంటి తాజాగా వెబ్సైట్స్లో వచ్చినటువంటి కొత్త కథనం.